జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 331వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః సప్తమోऽధ్యాయః కేసిధ్వజేన ఆత్మవిద్యోపదేశః. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా జలస్య నాగ్ని సంస్కారః స్థాళీసంగాత్తదైవ హి శబ్దోద్రేకాదికాన్ ధర్మాన్ తత్కరోతి యథా నృపా. ప్రత్యక్షముగా జలమునకు అగ్ని సంబంధముండదు, స్థాళీ జంగము వలన ఉండును. శబ్దోద్రేకాది ధర్మములను అది అట్లే చేయును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అత్ర దృష్టాంతమాహ జలస్యేతి యదా స్వతః శీతమంబు శబ్దఫేనాదిరహితం ఏవమాత్మా స్వత ఏవ నిర్మలానందజ్ఞానానందః తస్య సంగాదాత్మాహం మానాదిదూషితః అగ్నిసంయుక్తస్థాళీ స్థానేయా తాపత్రయయుక్తా ప్రకృతిః తథా ప్రాకృత్థా ధర్మాన్ శుతృష్ణార్థీ స్వకీయాన్ మన్యతే భజతే తేన దుఃఖాదికం జాయతే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఇచట దృష్టాంతమును చెప్పుచున్నాడు. జలస్య అని స్వతః శీతలమైన జలము, శబ్దము, నురుగు మొదలగునవి ఉండవు. ఇట్లే ఆత్మ స్వతహాగానే నిర్మలము, అనంత జ్ఞానానందము, ప్రకృతి సంగమముతో ఆత్మ అహమ్మానాది దూషితము, అగ్ని సంయుక్త స్థాళీ స్థానములో ఉన్నదని తెలియవలేను. తాపత్రయయుక్తమైనది ప్రకృతి. అది ప్రాకృత ధర్మములను, ఆకలి దప్పులను తన వాటినిగా తలచును, సేవించును. దాని వలన దుఃఖాదులు కలుగును. తథాత్మా ప్రకృతే సంగాతహమ్మానాది దూషితః భజతే ప్రాకృతాన్ ధర్మాన్ అన్యస్తేభ్యో హి సోవ్యయః. అట్లే ఆత్మప్రకృతి సంగము వలన అహమ్మానాదులతో దూషించబడి ప్రాకృత ధర్మమును సేవించును. ఆ ఆత్మ ప్రాకృత ధర్మముల కంటే వేరే అయినది, అవ్యయమైనది. తదేతత్కథితం బీజం అవిద్యాయా మయా తవ క్లేశానాం చ యక్షయకరం యోగాదన్యన్న విద్యతే. ఇట్లు నీకు అవిద్యా బీజమును నేను చెప్పితిని. అన్ని క్లేశములను క్షీణింపచేయునది యోగముల కంటే ఇతరములు లేదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తదేతదితి తత్క్లేశ ప్రసమాయాలమితి ప్రశ్నస్య ప్రతివచనమాహ క్లేశానామితి యోగాద్భవద్యోగాత్. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తదే తత్ అని అది క్లేశప్రశమమునకు చాలును అని ప్రశ్నకు సమాధానమును చెప్పుచున్నారు. క్లేశానాం అని యోగాత్ అనగా భగవంతుని యోగము వలన అని అర్థము. కాండిక్యబువాచ కాండిక్యుడు పలికెను. తం తు బ్రూహి మహాభాగయోగం యోగ విదుత్తమా విజ్ఞాతయోగ శాస్త్రార్థః త్వమస్యాం నిమిసంతతౌ. మహానుభావ, యోగమును తెలిసిన వారిలో ఉత్తముడా, నాకా యోగమును చెప్పుము. నిమి సంతానములో అనగా వంశములో నీవు యోగశాస్త్రార్థమును విశేషముగా తెలిసిన వాడవు. కేసిధ్వజమువాచ కేసిధ్వజుడు పలికెను. యోగస్వరూపం కాండిక్య శ్రూయతాం గదతో మమ యత్ర స్థితో నచ్యవతే ప్రాప్య బ్రహ్మాలయం ముని. కాండిక్య, నేను చెప్పుచుండగా యోగస్వరూపమును వినుము. యోగమున ఉండినవాడు బ్రహ్మలయమును పొంది అక్కడి నుండి భ్రష్టుడు కాడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య యోగస్వరూపమితి బ్రహ్మలయం బ్రహ్మనిలయం బ్రహ్మ భావమిత్యర్థః. ఏ కర్మణ దేవానపి యంతీతివత్ యద్వా మేనేచాత్మానమచ్యుతం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యోగస్వరూపాన్ని బ్రహ్మాలయం, బ్రహ్మయందుండలయం, బ్రహ్మభావము అని అర్థము. కర్మతో దేవతలను కూడా పొందెదరు అన్నట్లుగా, లేదా తనను అచ్యుతునుగా తలచను అని. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసంగముక్త్యై నిర్విషయం మనః. మనుష్యులకు బంధమోక్షములకు మనస్సే కారణము. విషయాసక్తమైన మనస్సు బంధమునకు, నిర్విషయమైన మనస్సు మోక్షమునకు కారణము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అథ యోగస్వస్వరూపం కరణం విషయం ఫలం చాహ మన ఏవేత్యాదిభిః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు యోగమునకు స్వరూపమును, కరణమును, విషయమును, ఫలమును చెప్పుచున్నారు మన ఏవ ఇత్యాది శ్లోకములతో.
విషయేభ్యः సమాహృత్య విజ్ఞానాత్మా మనోమునిః చింతయేన్ముక్తయే తేన బ్రహ్మభూతం పరేశ్వరం. విజ్ఞానాత్ముడైన ముని మనస్సును విషయముల నుండి ప్రత్యాహారము చేసి అనగా వెనుకకు తెప్పి మృక్తి కొరకు బ్రహ్మ అయిన పరమేశ్వరుని ధ్యానించవలను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య విషయేభ్య ఇతి విజ్ఞానాత్ ప్రకృతి పురుషేశ్వర వైలక్షణ్య జ్ఞానాత్ తేన మానసేన చింతయేదితి యోగస్వరూపం పరమేశ్వరమితి చింతయేత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం విషయేభ్య అని. విజ్ఞానము కంటే ప్రకృతి పురుష ఈశ్వర వైలక్ష్యము ఉన్న జ్ఞానము వలన ఆ మాసముతో చింతించవలేను. సశేషము. జయ శ్రీమన్నారాయణ.